మన హీరోయిన్ నయనతార గారు తన హస్బెండ్ విఘ్నేష్ శివన్ మన ప్రదీప్ రంగనాథన్కి ఎంత పెద్ద దారుణం చేశారో తెలిస్తే మీరైతే షాక్ అయిపోతారు. అసలు మ్యాటర్ ఏంటంటే మన ప్రదీప్ రంగనాథన్ గారు బ్రేక్ లేన్ బుల్డోజర్ల లాస్ట్ 3 మూవీస్ 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి, కానీ మన నయనతార గారి ప్రొడక్షన్లో అండ్ మన విఘ్నేష్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ లెక్ మూవీ మాత్రం కనీసం 100 కోట్ల దగ్గరలో కూడా వెళ్ళలేకపోయింది. గూగుల్ ఇచ్చిన సమాచారం ప్రకారం 57 crores మాత్రమే కలెక్ట్ చేసింది మూవీ వచ్చేసి. ఇంకా థియేటర్స్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనకి హోప్స్ లేవు. మన ప్రదీప్ రంగనాథన్ గారి హ్యాట్రిక్ అయితే బ్రేక్ పడిపోయింది. ఇంత దారుణం అయితే జరిగిపోయింది. అదైతే అసలు నేను ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మూవీ అయితే చాలా బాగుంది, ఎందుకలా వచ్చిందో తెలియదు కానీ మూవీ అయితే 100 కోట్ల దగ్గరలో కూడా వెళ్ళలేకపోయింది. అసలు ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని అసలు ఏ రేంజ్లో చూపించారంటే అసలు ఆ రేంజ్లో ఫ్యూచర్ని ఎవరు చూపించలే అనుకుంటాను. నాకు ఇప్పటివరకు తెలిసి ఇంకెవరు చూపించలే. కానీ ఇదైతే చాలా బాగుంది సినిమా. స్టోరీ కూడా చాలా బాగుంది అండ్ విజువల్స్ కానీ సాంగ్ కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ దానికి సరిగ్గా ప్రమోషన్స్ చేయలేకపోయారు. అండ్ అలాగే మిక్స్డ్ టాక్ అండ్ డెకాయిట్ మూవీ అవన్నీ ఒకేసారి వచ్చేసరికి మూవీ అయితే అంత బాగా ఆడలేకపోయింది. అందుకే అలా అయిపోయింది. అండ్ మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అదే జస్ట్ స్టార్టింగ్లో కొంచెం కంటెంట్ కోసం అలా అందరు చూడాలని కోసం అలా పెట్టాను. మీరు ఎవరు సీరియస్గా తీసుకోకండి. అండ్ మీకు ఈ సినిమా నచ్చిందో లేదో చెప్పండి, అండ్ చూసారో లేదో కూడా చెప్పండి. అండ్ థియేటర్లో చూస్తారో ఓటీటీలో వచ్చాక చూస్తారో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటే. నేను ఓటీటీలోకి వచ్చాక మరోసారి చూడాలి, ఎందుకంటే అప్పుడు సరిగ్గా చూడలేకపోయా థియేటర్లో. అంటే థియేటర్లో కొంచెం హడావిడి గోలగోల ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి చూడాలి. నేను చూడాలి మరి ప్రదీప్ రంగనాథన్ గారి నెక్స్ట్ మూవీ ఏంటో. అది 100 crores కొడుతుందో లేదో తెలుసుకోవాలంటే ముందు ఇంకో మూవీ అనౌన్స్ అయితే చేయాలి. ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ దెన్, సైనింగ్ ఆఫ్, బై బై.